సర్వదిగ్విజయ ప్రభవే నమః అలా అన్వయం చేస్తూ వెళ్ళారనుకోండి, దానికి అంతే ఎక్కడ ఉంటుంది? అంతే ఉండదు. కానీ శంకర జయంతి వచ్చే లోపల అవ్వాలిగా 108 నామాలు. కాలం అన్నది ఒకటి ఉందిగా. శంకరులు అంత గౌరవం కాలానికి ఇచ్చినప్పుడు మనం ఇవ్వద్దు. కాబట్టి తర్వాతి నామంలో అంటారు కాషాయవసనోపేతాయ నమః. ఆయన కాషాయ వస్త్రమును ధరించినవారు. కాషాయ వస్త్రమును ధరించడం అంటే కాషాయ వస్త్రం అనేటటువంటిది సరదాకి కట్టుకునేది కాదు. కాషాయ వస్త్రం అనేటటువంటిది ప్రత్యేకంగా ఒక ఆశ్రమానికి గుర్తు. సన్యాసాశ్రమ స్వీకారం చేశారు అని గుర్తు. కాషాయ వస్త్రం ముట్టుకోవాలి, కట్టుకోవాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే ప్రైషమంత్రం చదవాలి. అంటే దానికి గుర్తు ఏమిటి? ఆ మంత్రం చదివారు అంటే తెల్లని బట్టలు ఇతర రంగు బట్టలు విప్పేసి కాషాయం వస్త్రం కట్టుకుంటున్నారంటే ఇక కాషాయమే కట్టుకుంటారు, ఇంకోటి కట్టుకోరు. తెల్ల బట్టో ఆకుపచ్చ బట్టో నీలం బట్టో కట్టుకుంటే ఇవాళ బట్ట ఇప్పేస్తే రేపు ఇంకో బట్ట కట్టుకోవచ్చు. కాషాయం బట్ట కట్టుకున్నాడంటే ఎప్పటికీ కాషాయం బట్టే కట్టుకుంటాడు. ఆ కాషాయం బట్ట కట్టుకున్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే సన్యాసాశ్రమమును స్వీకరించినారు. శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం ఎందుకు స్వీకరించాలి? కాషాయం ఎందుకు కట్టుకోవాలి? ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయారనుకోండి, గురువుగారు చెప్పిన దగ్గర ఉండిపోవాలి. ప్రతిరోజు భిక్ష చేసే గురుపత్నికి తీసుకొచ్చి ఇచ్చి ఆవిడ వండి పెట్టింది తినాలి. గురువుగారి దగ్గర ఎప్పుడూ పాఠం వింటూ ఉండాలి. బ్రహ్మచారి అంటే అంతంత దూరాలు ప్రయాణం చేయడం అవన్నీ కుదరవు. గృహస్థు తన ఇల్లు, భార్య, బిడ్డలు, బంధువులు, సంపాదించడం, దాచడం, యోగక్షేమాలు ఇవన్నీ ఉంటాయి గృహస్థాశ్రమానికి. ధర్మం ఈ ఆశ్రమానికి ఆశ్రమం. వానప్రస్థు భార్య తనతో కలిసి వచ్చేస్తాను అంటే తీసుకెళ్ళాలి, రాను అంటే కొడుకు దగ్గర విడిచిపెట్టాలి. విడిచిపెట్టి తాను అరణ్యంలో కూర్చుని ఆత్మవిచారం చేస్తూ ఉండాలి. ఇంకా దేనితో సంగం ఉండకూడదు. ఇక శరీరం మీద కూడా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి, అప్పుడు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. అటువంటి కాషాయ వస్త్ర ధారణ చెయ్యాలి అంటే దానికి నియమం చెప్తారు. శంకరాచార్యులు వారు అలా ఎందుకు తీసుకున్నారు అంటే అప్పుడు ఒక చోట ఉండక్కర్లేదు, యావత్ భారతం పర్యటించడానికి అవకాశం వస్తుంది. యావత్ భారతం పర్యటించడం ఎందుకు అంటే వేద ప్రమాణాన్ని నిలబెట్టాలంటే కాషాయ వస్త్రం కట్టుకు తీరాలి. అందుకని కాషాయం కట్టుకున్నారు. కాషాయం కట్టుకుని వెళ్ళిపోవడం అంత తేలిక విషయం కాదు. దాని ఎందు ధర్మ పరిపాలన కోసం కట్టుకున్నారు. కాషాయ వస్త్రం కట్టుకుంటే అట్లా వెళ్ళొచ్చు కాబట్టి, కానీ నియమపాలన ఎక్కువైపోతుంది.